శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం గాధర్లపల్లి గ్రామంలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన బావిరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు బావిరెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తాళ్లతో కట్టేసి తీవ్రంగా హింసించడంతో మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అసలు కారణాలు ఏమిటి, దాడికి పాల్పడిన వారు ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. గత రాత్రి బవిరెడ్డి 48 సంవత్సరాలు గల వ్యక్తి గత 10 సంవత్సరాలుగా మతిస్థిమితం సరిగా లేక అతను గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అప్పుడప్పుడు అతను గ్రామస్తులపైన దాడి చేస్తూ వాహనాలపైన దాడి చేసేటువంటి క్రమంలో నిన్న నైట్ కూడా సుమారు 1:30 ఆ ప్రాంతంలో బసిరెడ్డి అనేటువంటి యొక్క వాహనం పైన బండరాయి తీసుకొని వాహనం మీద వేసేటువంటి క్రమంలో మన పోలీసులకు ఫోన్ చేశారు. చిలమత్తూరు ఎస్ఐకి ఫోన్ చేసిన 2 నిమిషాల్లోనే అక్కడికి కానిస్టేబుల్స్ పంపించడం జరిగింది. కానిస్టేబుల్ పోలీస్ సైరన్ వేయడం వల్ల ఆల్రెడీ వేసుకొని రావడం వల్ల అతను ఆల్రెడీ ఇలా పొలాల్లోకి వెళ్ళిపోతాడు. అయితే ఇదే విషయంలో ఈరోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో నేసే నారాయణప్ప అనేటువంటి వ్యక్తి తన పొలంలో పశువులకి గడ్డి కోసుకునే దానికి కొడవలు పట్టుకొని పోతుంటే ఒక్కసారిగా అతను పొలాల్లో నుంచి అతని పైన దాడి చేసి అతని దగ్గర ఉన్నటువంటి కత్తినే తీసుకొని అతను నరకడానికి వెళ్ళాడు. అతను డిఫెన్స్ చేసుకునే క్రమంలో అతను చేయి అడ్డపెట్టడం వల్ల అతనికి చేయి కూడా నరికినటువంటి గాయము అన్నది. అయితే ఆ విషయంలో వెంటనే అతను అడుచుకుంటూ విలేజ్లోకి పరిగెట్టుకుంటూ వస్తే మరి అతని కొడుకు నారాయణప్ప కొడుకు మరి గ్రామస్తులు కొంతమంది అతను పట్టుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరి మీద కూడా దాడి చేసేటువంటి క్రమంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న టైంలో వీళ్ళందరూ కూడా అతన్ని తలాకు గేటేసి అతన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినారు. మరియు అతను చేతిలో కత్తి మరియు దాడి చేసేటువంటి ఆ ప్రయత్నంలో ఇతను మమ్మల్ని చంపుతారేమో అని చెప్పేసి గ్రామస్తులు కూడా కొంతమంది వారి మీద అతను ఎవరైతే బవిరెడ్డి అని ఉన్నారో అతన్ని కొట్టడం జరిగింది. అతను అన్ఫార్చునేట్గా చనిపోవడం జరిగింది. అతనికి గాయాల వల్ల చనిపోయిన అతనికి ఆల్రెడీ కొన్ని డిసీజెస్ ఉన్నాయి. వీళ్ళు బెంగళూరులో నిమాన్స్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు వీళ్ళు బంధువులు. అయితే ఆ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా చేయించుకునే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులపైనే ఎదురు దాడి చేయడము ఇలా రకరకాలుగా అతన్ని కుటుంబ సభ్యులు కూడా అతని పైన వెక్స్ అయినారు. అయితే ఈ క్రమంలో